నమస్కారం అండి. నేను మీ సీతారామరాజు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో చూస్తే రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. తెలంగాణలో చూస్తే ఒక రకంగా వేడిగా వాడిగా ఉన్నాయి. ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఏదో అంటారు చూసారా, ఆట విడుపు రాజకీయాలు అయితే ఇక్కడ నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కూటమిలో నాయకులు, ఆయన జనసేన పార్టీకి అధ్యక్షులు. ఆయన సినిమాలు రిలీజ్ అవ్వటమో లేదా ఇంకా వేరే వ్యవహారాలు, కొంచెం ఆట విడుపు అనేది వస్తుంది. సీరియస్ రాజకీయాలు అయితే ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయని నేను అనుకోవడం లేదు. అప్పుడప్పుడు సినిమాలు కూడా రాజకీయ నాయకులు మొత్తం అంతా కూడా వెళ్తున్నారు, చూస్తున్నారు, రెండో రోజు దాని గురించి చర్చించుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఒక 20 రోజుల క్రితం, నెల రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా వచ్చింది, హరహర వీరమల్లు అని. ఆ సినిమా కూడా అందరూ వెళ్ళారు. ఈ సందర్భంలో నాదెండ్ల మనోహర్ గారు కూడా ఒక మాట అన్నారు. మా నాయకుడు, జనసేన నేత, ఆయన సినిమా హీరో, ఆయన సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో పెద్ద విషయం ఏం కాదు, తప్పు కాదు, అది మా బాధ్యత కూడా అన్నారు. అయితే అధికారులు కూడా మొదటి రోజునే సినిమా చూడొచ్చా? ఒక సందేశాత్మక చిత్రం, ఒక దేశభక్తికి సినిమా కావచ్చు, లేదా యూత్కి సందేశాన్ని అందించే చిత్రం కావచ్చు. అటువంటి చిత్రాల సమయంలో చాలా వరకు మనం అనుకుంటూ ఉంటాం, ఒక సెలబ్రిటీ చెప్పడం కానీ, ఒక దేశ నాయకుడు చెప్పడం కానీ, ఎవరొకరు వారి సందేశాన్ని కింద స్థాయి వరకు కూడా ఆచరిస్తారు. అయితే ఇక్కడ జరిగింది ఒక చిన్న విషయం. అది ప్రైవేట్ లైఫ్ కావచ్చు, ఆ సమయంలో డ్యూటీలో లేకపోవచ్చు. ఒక జిల్లా ఉన్నతాధికారి, జిల్లా మేజిస్ట్రేటు సినిమా చూడొచ్చా లేదా? ఇది నా సందేహం కాదండి, ప్రజల సందేహం, ప్రజల్లో చర్చించుకుంటున్న సందేహం. ఈ విషయంపై భీమవరానికి చెందిన ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకులు కూడా కామన నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ మధ్య రాజకీయాలు మీరు చూస్తున్నారు, చాలా బాగుంటున్నాయి. అంటే వినటానికి హాట్గా ఉన్నప్పటికీ కూడా అంత ఇదిగా లేవు. అప్పుడప్పుడు ఆట విడిపి ఇలాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. నిన్న విడుదలైన సినిమా పవన్ కళ్యాణ్ గారిది మీరు ఏమైనా చూసారా? లేదండి, ఇంకా సినిమా అయితే చూడలేదు. అయితే ఆ మధ్య హరహర వీరమల్లు అనే సినిమా వచ్చింది, అది చూసారా? లేదండి, నేను సినిమాలు బాగా తక్కువ చూస్తాను, సినిమాలు పెద్దగా చూడను. ఈ మధ్యకాలంలో అయితే మీరైతే సినిమాలు ఏమి చూడలేదు? కానీ మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఏదైనా సినిమా వస్తే రేట్లు పెంచడం. నిన్న కూడా ఈ సినిమాకి సంబంధించి తెలంగాణలో అయితే ప్రీమియం షోస్ అయితే రద్దు చేసింది హైకోర్టు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ప్రీమియం షో విషయంలో రద్దు చేసింది. 10:30 నుంచి వేయడానికి కుదరదని ఆపేసింది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంతకంటే ఎక్కువగా, గతంలో కన్నా ఎక్కువగా రాత్రి 10:30 అంటే 25వ తారీఖు సినిమా రిలీజ్ అయితే 24వ తారీఖు రాత్రి 10:30 నుంచి వరుస ప్రీమియం షోస్ వేశారు. చాలామంది రాజకీయ నాయకులు కూడా వెళ్ళి చూశారు. మన భీమవరాన్ని కూడా మన కేంద్ర మంత్రి గారు భూపతిరాజు శ్రీనివాసవరం గారు కూడా రాత్రి సినిమా చూశారు, తప్పలేదనుకోండి. వారితో పాటు అధికారులు కూడా వెళ్ళారు. ఈ విషయాన్ని మనం ఎలా చూడొచ్చు? వాస్తవంగానండి, సినిమా వేరు, రాజకీయం వేరు. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే మనం అయితే సినిమాలు ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడే సందేశాత్మకమైనటువంటి సినిమాలు అందించడం ద్వారా మరి ప్రజల్లో, అంటే సమాజంలో మంచి విలువల్ని పెంపొందించవచ్చు అనేది మనం అనాదిగా చూస్తున్నాం. ఎందుకంటే సినిమా అనేది, ఆ మీడియా ప్రజల మీద, ప్రజల హృదయాల మీద కూడా చాలా ప్రభావితం చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం సినిమా. అందుచేత ఏంటంటే సినిమా అనేది ఎప్పుడు కూడా సందేశాత్మకంగా ఉండాలి. మనం వెరీ రీసెంట్గా మరి మన డిప్యూటీ సీఎం గారు, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక విషయాన్ని ప్రస్తావించారు. హీరోయిజం అనేది ఎప్పుడు కూడా ఏదో అడవి దొంగల్ని, లేకపోతే కలప స్మగ్లర్లని, వీళ్ళని హీరోలుగా చూపిస్తారేంటి, ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు, అయ్యో అసలు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఆయన చాలా చక్కగా మాట్లాడాడే అనుకున్నాం. అయితే ఆయన నిన్న రిలీజ్ అయిన సినిమా ఏదైతే ఉందో, ఆ సినిమా పేరే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. అంటే ఒక గ్యాంగ్స్టర్గా మరి దాన్ని హీరోయిజంగా చూపించాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, మరి ఆయన మనం, ఎందుకంటే ఆయన ఒక హోదాలో ఉన్నారు కనుక మనం ఆయన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కూడా మరి దాన్ని ఏమైనా, అంటే అప్పటికే, అంటే ముందే దాన్ని ఒప్పుకుని ఉండడం వల్ల తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు కనుక మరి ఆ సినిమా కంటిన్యూ అయిందేమో, తర్వాత బహుశా చేయరేమో. నాగేశ్వర గారు, ఈ విషయంలో చిన్న మాట కడ్డొస్తున్నాను. మీరు అలా ప్రస్తావించారు కాబట్టి, ఏదైనా ఒక సందేశాత్మక చిత్రం కానీ ఇలాంటి కలప దొంగలు ఇవి తీయకూడదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్తున్నారు మీరు.
నేను కూడా విన్నట్టే నాకు గుర్తుంది. అయితే మీరు విన్నారో చూసారో తెలియదు కానీ ఇదే సినిమా ఏదైతే మన ఓజీ సినిమా ఉందో, ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కత్తిని స్టేజీ పైకి తీసుకొచ్చారు. ఇదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అది ఎలా చూడొచ్చు అంటారు? అదే సార్, ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు హీరోయిజం ప్రదర్శించడం అంటే కత్తులు చూపించడము, లేకపోతే పిస్టల్ నెట్టి కాల్చడము, లేకపోతే 100 మందిని చంపడం, అవి ఒకటే హీరోయిజం కాదు. చాలా సినిమాలు మనం అనేక రకాలైనటువంటి సొసైటీకి, అంటే ఇప్పుడు ఎదుగుతున్నటువంటి పిల్లలకి సమాజం పట్ల ఏ రకమైనటువంటి దృక్పథం ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగించే సినిమాలు కూడా తీయొచ్చు. అవునండి. అయితే సందేశాత్మకమైనటువంటి సినిమాలు తెస్తే అది కమర్షియల్గా ఆడకపోవచ్చు, హీరోలకు ఇబ్బంది రావచ్చు. అయినంత మాత్రం చేత ఇప్పుడు ఆ సినిమాలు ఎప్పుడు కూడా ఆ సినిమాలు హీరోలు ఉంటారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళ సినిమాలు చూస్తారు. అయితే ఒక ప్రభుత్వంలో ఉంటూ, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ మరి అలాంటి సినిమాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆయనకి. అవునండి. మరి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఇటువంటి సినిమాలు చూసినప్పుడు జనరల్గా ఏంటంటే హీరో సిగరెట్ కాలితే వీళ్ళు బయటకు వచ్చి సిగరెట్ కాలుద్దాం అనుకుంటారు. ఆ చెడు ఈ ప్రభావం ఏదైతే ఉందో అది యూత్ మీద బాగా, అంటే టీనేజర్స్ మీద ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అందుచేతన ఏంటంటే ఎప్పుడు కూడా హీరోయిజం అనేది సిగరెట్ కాల్చడం వల్లనో, లేదా గంజాయి తాగడం వల్లనో, లేకపోతే అమ్మాయిలను ఏడిపించడం వల్లనో అది హీరోయిజంగా చూపించకూడదు. అంటే సమాజానికి కొంతమంది హీరోలు ఉంటారు, వాళ్ళు చేస్తారు, కమర్షియల్ సినిమాలు తీసుకుంటారు, అదే ఇబ్బంది కాదు. అయితే ఈయన ప్రభుత్వంలో ఉన్నందువలన ఇటువంటి చూపించకుండా ఉంటే బాగుంటుందేమో అనేది నాలాంటి వాడి అభిప్రాయం. ఆ సందర్భంలో ఆయన స్టేజ్పై కత్తి పట్టుకొచ్చిన సందర్భంలో కూడా ఒక మాట అన్నారండి, అసలు నేను ఒక డిప్యూటీ సీఎం అనే విషయం కూడా మర్చిపోయాను ఈ సందర్భంగా నేను అని కూడా అన్నారు. అదేనండి, అంటే ఇప్పుడు ఇలాంటి ఎలా ఉంటాయంటే మరి ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. అది ఎదుటి వాళ్ళని, అంటే ఒక 10 రోజుల క్రితం మాట్లాడింది మళ్ళీ తర్వాత ఆయనే ఎవరో చెప్పక్కర్లేకుండా చేంజ్ చేసేసుకుంటూ ఉంటారు ఆయన ఒపీనియన్. అందుచేత ఏంటంటే మనం ఆయన గురించి పెద్ద ఎక్కువగా మాట్లాడడం అనవసరం. కానీ అయితే మీరు ప్రస్తావించినటువంటి అంశాల్లో మరి నిన్న ఒక ఉన్నతాధికారిని, అంటే జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారిని, కలెక్టర్ గారు మరి రాత్రిపూట సినిమా చూసి మరి ఆవిడ మరి ఏ ఉద్దేశంతో సినిమాకి వెళ్ళారనేది పక్కన పెడితే ఆవిడ వ్యక్తిగతం, సినిమా చూడడం అనేది వ్యక్తిగతం. కానీ ఒక కలెక్టర్గా ఒక హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి అర్ధరాత్రి పూట సినిమా చూడాల్సిన అవసరం, ఒకవేళ చూసి దాన్ని ఆ ఫోటోలు అయ్యి రిలీజ్ చేసడం అనేది చూస్తూ ఉంటే అది సమాజానికి ఎటువంటి సందేశాన్ని మీరు ఇవ్వదలుచుకున్నారు? అంటే మీరు జిల్లా అధికారిగా ఉండి మీరే అర్ధరాత్రులు సినిమా చూశారంటే మిగిలినటువంటి జిల్లా ప్రజలందరూ కూడా ఈ సినిమా చూడాలని చెప్పేసి అదే ఆలోచనతో వెళ్ళారా, లేకపోతే ఏదో రూపంలో ఆ సినిమాని ప్రమోట్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో వెళ్ళారా? ఇలాంటివన్నీ కూడా ప్రజలకు వచ్చేటువంటి సందేహాలు అయ్యి. ఎందుచేతనంటే ఒక అధికారినిగా ఉంటూ ఇలా సినిమా చూడడం అనేది ఖచ్చితంగా నా ఉద్దేశం అయితే అది కరెక్ట్ కాదేమో అనేది మాత్రం నాకైతే 100% అనిపిస్తాం. అవును, అంతే కదా. ఇప్పుడు కలెక్టర్ గారే వెళ్ళారంటే ఇప్పుడు అదే ఒక దేశభక్తి సినిమా లేకపోతే ఒక సందేశాత్మక చిత్రం అనుకోండి, అది ఎట్లా ఉంటుందంటే సార్, అది కూడా మనకి మీరు చూసారో లేదు, మీరు చిన్నప్పటి నుంచి కూడా పాఠశాలకు వెళ్ళే ఉంటారు. ఈ మధ్య కూడా పాఠశాలలో పిల్లలందరినీ కూడా ఏదో సినిమా మాస్టర్లే తీసుకెళ్తారు. ఏంటంటే అది ఒక దేశభక్తి, ఒక గాంధీ గురించో, ఒక నెహ్రూ గురించి. ఎన్టీ రామారావు గారు అనేక సందేశాత్మకమైన చిత్రాలు తీశారు. అవునండి. దానికి మరి నిజంగా కూడా పిల్లలందరూ వెళ్ళి కూడా చూసేవారు ఆ సినిమాలు గతంలో. మరి అలాంటి సినిమాలు ఇప్పుడు ఆ సమాజానికి ఉపయోగపడేటువంటి అంశం ఉన్నటువంటి సినిమాలు అయితే ఇప్పుడైతే మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే పుష్ప లాంటి సినిమాలు అంటే మనం విమర్శించకూడదు, కానీ అటువంటి సినిమాలకు కూడా అవార్డ్స్, ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. మనం కాదనలేము. ఇప్పుడు దుల్హన్ మనం నిర్మించిన బ్యాంకు దొంగతనానికి సంబంధించి ఒక సినిమా తీస్తే దానికి కూడా అవార్డు వచ్చింది. సమాజంలో ఇట్లాంటి సినిమాలు తీయటం కానీ, ఇట్లాంటి సినిమాలు నాయకులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, వారితో పాటు అధికారులు ఇలా చూడటం అది ఎంతవరకు సమంజసం అనేది మనకి ఈరోజు అంశం. దాన్ని బట్టి మీరు చెప్పేదాన్ని బట్టి కూడా మీరు చెప్పేది ఏంటి, ఇలాంటివి చూడకూడదు అంటున్నారు. అంటే చూడకూడదు ఇన్ ద సెన్స్, నేను ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ ఇష్టం, సినిమాకి వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఒక అధికారినిగా ఉంటూ అర్ధరాత్రి పూట సినిమాకి వెళ్ళి దాన్ని ప్రచారం చేయడం అంటే అది సమాజానికి ఖచ్చితంగా 100% సమాజ హితం కోసం చేసేది కాదు. సమాజంలో అటువంటి చెడు ప్రభావాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయి అనేది నా అభిప్రాయంగా చెప్తా ఉన్నాను. అదండి, వాస్తవంగా మనం చాలా సినిమాలు చూస్తుంటాం, వింటుంటాం కూడా. అటువంటి సందర్భాల్లో మనకు సందేశాత్మక చిత్రాన్ని
మనం చూడడంతో పాటు పిల్లలకు కూడా సకుటుంబ సమేతంగా వెళ్ళాలంటారు. నిజంగా మనం చూసిన ఈ సినిమా ఓజీ సినిమా అయితే పూర్తిగా పెద్దలు మాత్రమే చూడవలసిన సినిమా. అది ఏ సర్టిఫికేట్ ఇచ్చారండి దానికి? అటువంటి ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాకి మన చిత్రాన్ని విమర్శించడం లేదు, ఇక్కడ అధికారులను కూడా ప్రత్యక్షంగా విమర్శించడం లేదు, నాయకులను విమర్శించడం లేదు. ఒక సందేశాత్మక చిత్రాన్ని మనం ప్రమోట్ చేస్తే 10 మంది యూత్ కావచ్చు, యువత కావచ్చు, ఎవరైనా చూస్తారు. కానీ ఒక మాస్ ఎలిమెంట్ ఉన్న సినిమా పూర్తిగా బ్యాక్డ్రాప్లో అది సినిమా మాఫియా, ఆ సినిమా ప్రచారంలోనే మాఫియా అని ఉంది, మాఫియా డాన్గా కూడా ఉంది. అటువంటి సినిమాని ఇలా అధికారులు, మంత్రులు కూడా రాత్రిపూట ప్రీమియం షోస్కి వెళ్ళటం అనేది సరైన అంశం కాదనేది మనకున్న గెస్ట్ కూడా చెప్పే విధి కూడా అదే. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.